హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ HanjiTNT. ఈరోజు మరొక వీడియోతో ముందుకు రావడం జరిగింది. నిన్న పడ్డ భారీ వర్షాలకు వరి మొత్తం ఇట్లా పడుకుంది, చూసుకోవచ్చు. చెరి చూపి ఒకసారి. ఇదంతా మొత్తం పడుకుంది అనమాట. ఊళ్ళో ఉన్న వరలు మొత్తం దాదాపు ఆల్మోస్ట్ కొలాప్స్. అటు సైడ్ చూపినా ఒకసారి, అటు సైడ్ ఇది చూసుకోవచ్చు. వరలు మొత్తం పడుకున్నాయి. ఇట్లా డ్రోన్ వీడియోలు కూడా కొన్ని తీసిన నేను. మస్తు వరలు పడుకున్నాయి. నేను వాగోడుకు వచ్చిన. వాగోడుకు వస్తే అసలు ఈ వరదల ఎట్లా పోతుందంటే బాగా పోతుంది. నేను చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఈ విధంగా మొత్తం వరి మొత్తం పండుకున్నది. ఈ వాగు ఇంకా దగ్గర ఇంకొక 100-200 మీటర్స్ లోపలికి వస్తుంది వాస్తవంగా ఎప్పుడైనా, ప్రతి సంవత్సరం. ఇక రోజు వర్షాలు ఎక్కువైపోయిన కొద్దీ అసలు ఈ టైంలో వరి కోతకు వచ్చిన సమయంలో ఇట్లా వర్షపడడం అనేది చాలా బాధాకరము. చూసుకోవచ్చు. ఇది మొత్తం వరి ఎట్లయిపోయింది. ఇది అక్కడ మొత్తం మండుకున్నది. ఇదంతా వరే, ఇదంతా ఇక్కడ దాకా వరే. ప్లస్ ఇది కూడా వరే వేసారు. దాదాపుగా ఇది ఎక్కడ దాకా వేసారు అంటే ఇక్కడ నుంచి ఇలా మధ్యలో ఒక బావి ఉంది. ఇదంతా బావి, అక్కడ బోర్ ఉంది, వైట్ కలర్ బోర్ కనిపిస్తుందా అది. ప్లస్ అక్కడ చెట్లు మొద్దులు కనిపిస్తున్నాయి చూడండి. ఆ మొద్దుల దాకా నాటేసి ఉంది. ఇదంతా నాటేసి ఉంది. ఇది అంతా వరే, ఇదంతా వరి. పాపం ఒకసారి నేను చూపెట్టే ప్రయత్నం చేస్తాను. ఇదంతా చూసుకోవచ్చు. ఇదంతా వరే. పాపం ఈ టైంకు ఇక్కడ నుంచి ఇదంతా చెట్టు కాంచి అదంతా కొబ్బరి చెట్లు, అక్కడ కొబ్బరి చెట్లు, ఇదంతా దాదాపు 1-2 ఎకరాలు అవుతుంది. అంటే ఇదే కాదు, ఇది మొత్తం మునిగిపోయింది. ఈ విధంగా దాదాపుగా కొన్ని లక్షల ఎకరాలు తెలంగాణ వ్యాప్తంగా మస్తు నష్టం జరిగిందనమాట. బాగా చూసుకోవచ్చు. ఇప్పుడు ఆ మొద్దు ఉంది కదా, ఆ మొద్దు ఈ వాటర్కే కొట్టుకొచ్చింది అనమాట. ఇక్కడ లేకుండా అంతకుముందు అంత భారీ వర్షం వచ్చింది. మనం డ్రోన్ వీడియోలో చూసుకుందాం. వాగుది కానీ పొలాలు కానీ చాలా బాధాకరం, చాలా బాధ అనిపిస్తుంది. రైతుని దళారులే కాకుండా అన్ని రంగాలలో రైతు మోసపోతుండు. అన్ని రంగాల దళారులు కానీ ఎవరికైనా రైతులు మోసం చేస్తారు. లాస్ట్కు భగవంతుడు కూడా మన రైతన్నని మోసం చేస్తుండు. అసలు ఏంది రైతన్న పరిస్థితి ఏందనేది ఊహించుకుంటే మరీ దారుణంగా ఉంది. చాలా బాధ అనిపిస్తుంది అసలు. ఎందుకంటే నేను కూడా రైతునే. నాది 5 ఎకరాల పొలం ఉన్నది. 5 ఎకరాల పొలము నాది ఇదే పరిస్థితి ఉన్నది. ఇక నోటి నుంచి ఏం మాటలు రావట్లేదు. మరీ దారుణమైన పరిస్థితి ఇది. ఏడవాలా, బాధపడాలా, అసలు ఏం చేయాలి, ఏం తోచని పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇట్లా అయిపోయింది అనుకో. మాది కూడా 2 చెరువుల మధ్యలో ఉంటుంది అనమాట. 2 చెరువుల మధ్యలో ఉండి మొత్తం పైన చెరువు ఉంది ఫుల్గా, కింద చెరువు ఫుల్ ఉంది. ఆ ఫ్లో ఎక్కువైపోయి ఇటు వస్తున్నాయి, ఈ ఫ్లో ఎక్కువైపోయి పైకి పోతున్నాయి. మధ్యలో మొత్తం వాటరే ఉన్నాయి. మనం డ్రోన్ వీడియోలో చూసుకోవచ్చు. అది కూడా డ్రోన్ క్లిప్ తీసిన అనమాట. చాలా బాధ అనిపిస్తుంది. ఈ రైతాంగాన్ని ఏదో ఒకరు ఆదుకోవాలి, గవర్నమెంట్ కానీ ఎవరైనా కానీ ఆదుకోవాలి. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ చేసి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి సపోర్ట్గా ఉన్న రాజకీయ నాయకులు కానీ గవర్నమెంట్ కానీ రైతాంగానికి ఎందుకు సపోర్ట్గా ఉండదో నాకైతే అర్థం కావట్లేదు. కొంచెం రైతన్న గురించి కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. రైతన్న గురించి ఏం ఆలోచించలేదనుకో, రైతన్న ఏమైనా ఆలోచించుకున్నాడు అనుకో, అతను ఒక్కని కోసమే వ్యవసాయం చేసుకుని ఇదంతా చేయడం ఎందుకు, నా మటుకు ఒక 10 గుంటలు వేసుకుంటే సరిపోతుంది అని అనుకున్నాడు అనుకో, అప్పుడు ఒకసారి మన జనం పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇది పరిస్థితి. మా రామంచ మోయితుమ్మెద వాగు. ఇది మోయితుమ్మెద వాగు. ఇక్కడ నుంచి కరీంనగర్ LMD డ్యామ్ గేట్స్ ఆల్రెడీ నేను ఓపెన్ చేశారు, ఒక 3-4 గేట్స్. ఈ విధంగా ఉంది పరిస్థితి. చాలా బాధాకరం.